గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? స్వర్రాగ మ్యూజికల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కర్రీ చేయబోతున్నానండి. బెండకాయ కర్రీ అండ్ ఆనపకాయ ముక్కలు పులుసు అంటారు కదా, అది చేస్తున్నాను. మీ అందరికీ చూపిస్తాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేసి నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా కొన్ని మంచి మంచి వ్లాగ్స్ అన్నీ నేను పెడుతూ ఉంటానండి. నా ఛానల్లో ఆల్రెడీ మ్యూజికల్ ఛానల్స్ చూశారు కదా, పాటలు అవన్నీ పాడుతూ ఉంటాను. దాంట్లో ఇది వ్లాగ్ పెడుతున్నాను అనమాట. చక్కగా అదిగోండి టిఫిన్ అవుతుంది, వేసుకుంటున్నాను. ఆల్రెడీ పూజ అయ్యిందనమాట, టిఫిన్ అవుతుంది, వేసుకుంటున్నాను. అది రొట్టె అంటారనమాట. అంటే మినప్పిండి అండ్ బియ్యపు రవ్వ కలిపి వేస్తారు, రొట్టె అంటారు. తెలంగాణ రొట్టె అంటే జొన్న రొట్టెలు చేసుకుంటారు కదా, అది. ఇదేమో మినప్పిండిలో బియ్యపు రవ్వ వేసి కలిపి చేసుకుంటారు అనమాట. టిఫిన్ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అది తినేసాక వంటకి ఏం చేయాలి, బెండకాయ కర్రీ అండ్ ఆనపకాయ పులుసు అవన్నీ చేస్తానండి. చూడండి, చక్కగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ స్వర్రాగ మ్యూజికల్స్ అండి. అండ్ అలాగే నేను భగవద్గీత చదువుకుంటున్నానండి. దాంట్లో 18వ అధ్యాయం చదువుతున్నాను. మోక్ష సన్యాస యోగం అని చెప్పి ఉంటుంది. అది ఏదైనా మనం పని తలపెట్టే ముందు చక్కగా చేసుకుని అది అనుకుని ఆ పని అనుకుని మనం ఆ భగవద్గీత శ్లోకాలన్నీ చదివామనుకోండి, 11 days చదువుకోవాలన్నమాట. అదంతా చదువుకుంటే చాలా ఫలితం ఇస్తుంది. మీరు కూడా చదువుకోండి. నేను ఆల్రెడీ 2 times చేసేసాను. ఫలితం ఆశించాలి, ఎక్కువగా కాకుండా. అవుతుందా లేదా అనుకుని భగవంతుడిది చదువుతూ ఉంటే, ఏ దేవుడైనా మనకి మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. చక్కగా చేసుకోండి. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం అని ఉంటుంది, అది చేసుకోండి. చక్కగా శ్లోకాలు ఉంటాయండి, కొన్ని ఉంటాయి, అవి చదివేసుకోండి. అది చదివేసుకుని 11 days అనమాట. 11 days చదువుకుని 11 రూపాయలు దేవుడి దగ్గర పెట్టి 11 days చదివేసేసుకుని తర్వాత అవి గుళ్ళో వేసేస్తే మనకి ఎంతో ఫలితం లభిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో అది అనుకోవాలి. ఉద్యోగం కానీ, ఇల్లు కానీ, ఏదైనా అవి అనుకున్నారనుకోండి, ఏదైనా మనకు కోరికలు నెరవేరుతాయి. అది మీ అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఏమున్నా మన ఇళ్ళల్లో కష్టాలు అవన్నీ కూడా సహజం అనుకోండి. కష్టాలంటే కొన్ని ఆర్థికంగా వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవోటి ఉంటాయి కదండి, అవన్నీ తీరుతాయి అన్నమాట. ఉద్యోగం కానీ ఏదైనా అవన్నీ కూడా తీరి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దేవుడిది ఏదైనా చేసుకోవచ్చు. భగవద్గీత శ్లోకాలు చదువుకుంటే మంచిది, చేసుకోండి. చాలా బాగుంటుంది. నాకు చెప్పాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చదువుకోవాలండి. టిఫిన్ తినకుండా నేను చదువుకోవాలి. టిఫిన్ తిన్నాక నాకైతే ఇష్టం ఉండదు. చేయకముందే ఒకసారి శ్లోకాలు అవన్నీ చదివేసుకుని టిఫిన్ తినేసాక నేను వంట స్టార్ట్ చేస్తానన్నమాట. అదండి. మీరు అలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి. నన్ను చక్కగా ఇప్పటివరకు ఆదరించారండి సాంగ్స్ రూపంలో. నేను ఇంట్లో ఉండి ఇవి చేస్తున్నాను అన్నమాట, వ్లాగ్స్. నన్ను కూడా ఇలాగా కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నన్ను చదువుతున్నా, సత్తును అవ్వలేదు నాకు. ఒకరోజు చేసుకోలేదనుకోండి, అలాగే ఉండిపోతాయి. సామాన్లైనా బట్టలైనా. అయిపోయాక వంట చేయాలి.
స్టాండ్ అనమాట, చిన్న స్టాండ్ అది. ఇల్లు సర్దాలి, శ్రావణ మాసం వస్తుంది, ఇల్లు సర్దుకోవాలి. ఇప్పుడే తోకున్నవి ఇందులో వేసేస్తే సామాన్లు ఎప్పుడైనా ఆరితేనే అందులో సర్దుకోవాలి. తొడిగా ఉన్నాయనుకోండి నాకు ఇష్టం ఉండదు. చింతపండు నానబెట్ట పులుసు చేద్దామని. సొరకాయ పులుసు, ఆనపకాయ పులుసు చేస్తా. తరగాలి కత్తిపెడతాం. కత్తిపేట అయితే నాకు ఇష్టం. రెండు తీసుకున్నా, దాంట్లో ముక్కలు కడిగేసి ఒకసారి గిన్నెలో వేసేసి చింతపండు పులుసు. ఇందులో మీరు ఏవైనా ములక్కాడలు ఇవన్నీ వేసుకోవచ్చు. కత్తి అంతకాయ వేస్తున్నాను అనమాట. నేను 2 ములక్కాడలు వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు. ఇందులో వచ్చి తీసేద్దాం. కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. వాటర్ వేద్దాం. వాటర్ వేసేసాను. వాటర్ బెల్లం వేసాను, ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తున్నా. పసుపు, పసుపు ఎంతో ఉంటుంది. ఎంత పని చేసుకోవచ్చు. అయిపోయాక అన్నం పెడతా. ఇంకా వాటర్ పడతాయి ఏమో డౌట్, చూద్దాం. ఇంకా వాటర్ పడితే వెళ్దాం. మరి పుల్లగా ఉందంటే తినలేదు కదా. వాటర్ వేస్తున్నా. మళ్ళీ ఉడకాలి కదా, ముక్కలు ఉడకడానికి టైం కొంచెం ఇది అవుతుంది, అందుకని వాటర్ సరిపోతుంది. ఓకేనండి. ఇది సొరకాయ. ఇందులో మీరు గుమ్మడికాయ వేసుకోవచ్చు. నెక్స్ట్ గుమ్మడికాయ, ములక్కాడ, అంతే 2 వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాను నేను 2 వేసాను పచ్చిమిర్చి. 2, 3 వేసుకోవచ్చు పచ్చిమిర్చి అలా.
వేసుకొని కొత్తిమీర కరివేపాకు లాస్ట్ని వేసుకుంటే సరిపోతుంది. పోపు వేసేసుకుని లాస్ట్ని పోపులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వరిపిండి కలుపుకోవాలి. దగ్గరికి ఉండాలి కదా పులుసు, వరిపిండి కలుపుకుంటే దగ్గరగా అవుతుంది. అంటే బియ్యపు పిండి. అవుతూ ఉంటుంటే ఇంకా బియ్యం పెడదాం. మా అబ్బాయి గులాబ్ జామ్ అడిగాడు. నీళ్ళతో కడిగి తర్వాత మంచినీళ్ళతో కడుగుతానండి నేను. బియ్యం పెట్టేసానంటే అయిపోయింది. నేను అన్నం వారుస్తాను అన్నమాట. మంచినీళ్ళతో కడుగు ఒక్క నిమిషం మంచినీళ్ళతో తర్వాత కడుక్కొని అప్పుడు నేను మంచి వాటర్ పోస్తాను. ఇది సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ అన్నమాట. బాగుంటుంది, హెల్త్కి మంచిది. అంటే పొట్టు బియ్యం అంటారు కదా, అది సింగిల్ పాలిష్. మరీ పాలిష్ పట్టినవి కాదు, తెల్లగా ఉండే బియ్యం కాదనమాట. బ్రౌన్ రైస్ లాగా సన్నగా. బ్రౌన్ రైస్ అయితే కొంచెం లావుగా దుడ్డుగా ఉంటాయి కదా, అవి కాకుండా సన్నగా అనమాట. ఇప్పుడు మంచినీళ్ళు పెట్టేసి నేను వాడుస్తాను. అన్నం కుక్కర్లో పెట్టాను నేను. కొంచెం వాటర్ ఎక్కువ కొంచెం పోసి వారుస్తాను అన్నమాట. వార్పిన అన్నం నాకు ఇష్టం. మా ఇంట్లో అందరం కూడా అదే తింటాం. స్టవ్ మీద పెట్టేద్దాం. అవుతున్నాయి, రెండు అవుతున్నాయి. అయిపోయాక గులాబ్ జామ్ అడిగాడు, అది చెయ్యాలి. రెండు పెట్టేశాను కాబట్టి గులాబ్ జామ్కి చేస్తా. ఇంట్లో ఉండలు చేసి వస్తానుకున్నాను. ఇందులో ఇంకా ఏం కలుపుతారో మీరు చెప్పండి నాకు. ఇంకా వాటర్ ఒకటి వెళ్తే కదా, అవి పాలు ఏవో కలుపుతారు కానీ ఇంకా అవన్నీ కలపట్లేదు. తినండి, మీరు చేసి ఇంకా ఇలా చేస్తారు. ఇంకెవరైనా వెరైటీగా ఏమైనా చేస్తానంటే ఇప్పుడు పెట్టండి, నేనైతే ఇదే చేస్తాను. వెలుగు వస్తుంది, లైటింగ్ చిన్నదండి, ఇది చిన్న ప్యాకెట్ ఇది కాబట్టి కొన్ని అవుతాయి.
ఓకే చిన్నగా ఇవ్వమంటారు ఉండలు చేస్తున్నాను. ఇంక దగ్గర చూపించు. అన్నీ సమానంగా చేసుకుంటే మీకు మా అబ్బాయి చాలా ఇష్టం గులాబ్ జామున్. ఇలా ఉండలు చేసేసుకుని అందరికీ తెలిసే ఉంటుంది. గులాబ్ జామున్ అండి, చక్కెర వేస్తున్నాను. నేను అందాజాగా వేసేస్తున్నాను, తీగానే ఉంటుంది. పాకం పట్టేసుకునే లోపు ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక ఉండలు చేశాను కదా, అవుతున్నాయి, చేస్తున్నా రౌండ్వి. కాకండి గుండు పులుసు అయిపోయింది. ఇందాక నేను చూపించాను కదా పులుసు, ఇది అయిపోయింది. పోపు వేయాలి ముందు, రైస్ కూడా అయిపోతుంది. ఉండలు అయిపోయాను, నేను చేసేసాను. ఇంకా మనం అది ఆయిల్లో వేయించేసుకొని పాకంలో వేయాలన్నమాట. పాకం ఇప్పుడే చూపించాను కదా మీకు, అవ్వాలి, కొంచెం దగ్గరికి అవ్వాలి. అయ్యాక నేను ఆయిల్లో వేయించేసి పాకంలో వేయాలి, వెంటనే వేసేయాలి. అందుకని పాకం కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం ఆగుతుంది అన్నమాట. చూపిస్తాను పాకం ఒకసారి మీకు. ఓకే అండి, అంటే మీరు నేను ఇలా వేసేసాను కదా, అలా కాకుండా ఒక 2 గ్లాసులు వాటరు, ఒక గ్లాసు చిన్న గ్లాసు ఉంటుంది కదా, ఇంత గ్లాసు చిన్న గ్లాసు, ఆ చిన్న గ్లాసు నేను చూపిస్తాను మీకు. ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే మీకు ఇక్కడ 20 ఉన్నట్టున్నాయి నావి, అక్కడ ఉండలు చేసినవి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇంతవరకు చక్కెర వేయండి. ఈ గ్లాస్కి ఇంతవరకు చక్కెర వేసుకుంటే ఇంక తీగ బాగుంటాయి. అది కూడా పాకం మరీ పలచగా కాకుండా కొంచెం దగ్గరికి అంత వచ్చేంత వరకు వేసుకోండి. ఇందులోకి ఇలాచీ కూడా వేస్తే బాగుంటుంది, రైస్ అవుతుందండి. ఇందాక పులుసు చూపించాను కదా, దాన్ని పోపు వేయాలి. పోపు వేసేసి అయిపోతుంది. జామును ఆఫ్టర్నూన్ తినచ్చు అన్నమాట. అట్లా అయిపోయింది. మూత పెట్టేసి నువ్వు వారుస్తా అన్నాను కదండి, వార్చాను కొంచెం వచ్చి వాటర్ అయినా కానీ వారుస్తున్నాను. వారిస్తే ఇష్టం నాకు రైస్. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసాను. నెక్స్ట్ బియ్యం పిండి కొంచెం అది దగ్గరికి వచ్చింది అనుకోండి, దగ్గరికి రావడానికి బియ్యం పిండి ఎందుకంటే దగ్గరికి రావడానికి ఇది కలిపేసి పులుసులో వేసాను అనుకోండి, మంచిగా బాగుంటుంది. వాటర్ పోస్తానండి, ఇంత గట్టిగా ఉండద్దు, కొంచెం వాటర్ పోస్తాను. అందులో పలుచగా ఉంది కదా, ఇందులో పోసేద్దాం. పోసేసాక పోపు వేసుకుంటాను అన్నమాట. కడుపు తీసి ఇందులోకి పోసి, కొంచెం ఇంకా ఉంది కదా ఇందులో బియ్యం పిండి, అప్పుడు దగ్గరికి వచ్చేస్తున్నాను.
పెట్టేసా అంటే దగ్గరికి వచ్చేస్తుంది. రైస్ అయిపోయిన అంటే పోపు వేసుకుంటా. ఇది ఉండి అది ఇందాక షుగర్ సిరప్ చూసారు కదా. అవుతుందండి, కొంచెం దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిందంటే అప్పుడు మనం ఫ్రై చేసేద్దాం. నూనెలో ఆయిల్లో ఫ్రై చేసేస్తే మీకు అందులో వెంటనే వేసేయాలని, అందుకే నేను షుగర్ సిరప్ అయ్యేంత వరకు కొంచెం ఆగానమాట. ఎందుకంటే వేగించిన వెంటనే అందులోకి వెళ్ళిపోవాలి. వెంటనే ఇవి పక్కన పెట్టద్దు, మనం ఆయిల్లో వేయించుకుంటాం కదా, వేయించిన వెంటనే అందులో వేసేయాలి. అది ఓకేనా అండి. ఇవ్వండి పులుసులో పోపు దినుసులు వేయడానికి జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఇంగువ వేస్తాను అన్నమాట ఖచ్చితంగా. ఇంగు ఉంటే పులుసుకి బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు మాడుతుంది పడతాం. ఇంకా అందులో వాడుకుంటున్నాం. అయిపోయిందండి. పులుసు తీసేసి పులుసు అయిపోయింది. నేను కరివేపాకు కొత్తిమీర వేసానండి, మీకు చూపించలేదు కదా. ఇటు కలిపేద్దాం. వేడి రైస్లో చక్కగా నెయ్యి అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది బియ్యపిండి, ఆనపకాయ అవి వేసండి. ఇందులో మీరు చెప్పాను కదా, ఇందులో ముక్కలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే గుమ్మడి ముక్కలు వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్కలు, ములక్కాడ ఏవైనా వేసుకోవచ్చు. బాగుంటుంది. దగ్గరికి వచ్చేస్తుందండి, ఇది చిక్కపడుతుంది అన్నమాట. ఓకే, ఇందులో షుగర్ సిరప్ అవుతుంది. మా అబ్బాయి అడిగాడు గులాబ్ జామున్ చేయమని, అది స్పూన్తో కలుపుదాం. అసలు ఎంతవరకు వచ్చిందా, ఇంకా వాటర్ లాగే ఉంది, కొంచెం దగ్గరికి రావాలి. వర్షాకాలం వచ్చేసిందండి, చాలా ఉంది. హైదరాబాద్లో అయితే ఇంత వర్షం ఉందో, మొన్నంతా ఎండలు వచ్చేసాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా కడిగేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది, ఈగలు దోమలు లేకుండా. అయిపోయిందండి, రెండు అయిపోతే గులాబ్ జామున్.
ఎప్పుడైనా తీసుకోవచ్చు, సర్దుకోవచ్చు సామాన్లు. ఆరుతాయి అన్నమాట అండి, మెల్లిగా ఆరుతాయి, బుట్టలో ఉంటాయి. ఇక గులాబ్ జామున్కి చేసి ఉంచుకున్నాను, ఇంకా సూప్ అవ్వాలండి. సూప్ అయితే కానీ షుగర్ సిరప్, సూప్ కాదు సిరప్. ఏదైనా చేయాలంటే టైం అండి, అన్నింటికి టైం పడుతూ ఉంటాయి. ఇది కొంచెం దగ్గరికి వచ్చేసాక అప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటా. చూడండి ఎంత బాగుందో పులుసు. అదే దగ్గరికి వచ్చేసింది, చాలు. ఆల్రెడీ ఉడికిపోయింది. మనం బియ్యపిండి వేసాం కదా, అది కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం సేపు ఉంచాలి. ఆ పోపు వాసన కూడా దీని అంతటికి తగలాలన్నమాట. అది అయిపోయిందండి, పులుసు అయితే అయిపోయింది. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వర్షాకాలం కదా, వేడివేడిగా తినాలనిపిస్తుంది. ఇలా సూప్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తే. ఏమండి గులాబ్ జామున్లు అయిపోయింది. ఇంకా షుగర్ సిరప్ అయిపోయింది అనుకోండి, నేను ఆయిల్ పెట్టేసి చేసేస్తాను. లోపు ఆయిల్ పెడదాం. ఆయిల్ కొంచెంసేపు కాగాలి కదా, కొంచెం పెట్టేసుకుంటే అయిపోతుంది. షుగర్ సిరప్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆయిల్ వేసేసి బాగా కాగాలండి. ఒక 5 minutes అయితే 2-3 minutes ఆయిల్ కాగుతుంది. సిరప్ కూడా అయిన తర్వాత అప్పుడు ఇది వేయించేసి అందులో కలిపేస్తాను. నేను కూరలు వంటలు అన్నీ చూపిస్తున్నాను మీకు, అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా వీడియో ఫస్ట్ నుంచి చూసారనుకోండి, ఏమేం చేస్తున్నానో ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. గులాబ్ జామున్ ప్రాసెస్, తర్వాత గులాబ్ జామున్కి ఏం చేశాను, నెక్స్ట్ వంట, ఇదంతా ఇంకంతే అండి. ఇన్ని ప్రాసెస్లు చేసుకుంటేనే కిచెన్కి వచ్చామంటే ఇంతసేపు పడుతుంది. ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అంటే ఇంతసేపు పడుతుంది. వంట ఒకటి అనుకోండి తొందరగా అవుతుంది. ఇవ్వండి ఆయిల్ అయిపోయింది. ఇలాచీ వేస్తున్నా దాంట్లో, ఒకసారి కొట్టేసి ఇలాచీ వేసి స్మెల్ బాగుంటుంది అనమాట అండి. 2 వేసుకోవచ్చు, మీరు ఒకటి వేస్తున్నాను. ముందు ఆయిల్ కాలిపోయింది. గ్యాస్ నేను బ్రౌన్ నెట్ వాడతాను ఆయిల్, అందుకని ఇలాగ మీకు పొంగుతుందన్నమాట. అన్నీ గ్రౌండ్ నట్టే, నేను ఆయిల్ అంతా వేయిపోయి వేసాను.
కొంచెం అండి, చిన్న ప్యాకెట్ అంతే ఇది, కొంచెమే. కొంచెం కదా. గ్యాస్ ఎందుకు మంట తక్కువ వస్తుందని చూపించాలి, తొందరగా రావట్లేదు మంట. ఇవ్వండి అయితే అంతే తీసి ఇందులో వేసేద్దాం, ఇంతనే వేసేయాలంతే. అంతకన్నా వేయితే బాగుంటుంది, ఇంకా నల్లగా అయితే కాలాజాములు అయిపోతాయి అంతే. సరే ఎంత ఆయిల్ పట్టేసింది, అమ్మా ఫుల్ ఆయిల్ ఫుడ్ ఇది. నెక్స్ట్ వేసి పాల్స్ ఇంకా రౌండ్గా చేసుకోవాలి, ఇంకా అర్జెంట్ అన్నాడని ఇది వేసేస్తున్నాను. తీసేసాను, అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ జామున్ ఉండల్లో రాలేదు, మిక్స్ అయిపోయింది. నేను అలా చేయడం, ఉండలు అలా చేయడం వల్లేమో, కానీ టేస్ట్ ఎలా ఉందో చూడాలి. కొన్ని అలా వచ్చాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బాగా ఉంది. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. తీపి అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుంది, చాలా అసలు. కాకపోతే ఏంటంటే ఉండల్లో రాలేదు, మిక్స్ అయింది. అంటే ఉండలు చేయడం నేను ప్రాబ్లంగా చేశాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో అంతా వాచ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తినండి, బాగానే ఉంది మరి.